IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. తెలంగాణలో టీడీపీకి మళ్ళీ పూర్వ వైభవం వచ్చే అవకాశం ఉందంటారా? పాత కాపులకు టీడీపీ గాలం అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఘర్ వాపసీ కోసం ప్రయత్నాలు షురూ చేశారని చెప్పి మనకు వినిపిస్తున్న పరిస్థితి. కొంతమందికి మంగళగిరి నుంచి ఫోన్లు, తెలంగాణలో పార్టీ బలోపేతంపై అధినేత ఫోకస్ అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి సార్. ఎట్లా చూస్తారు మీరు? డెఫినెట్గా అండి, మనం ఇన్వైట్ చేస్తాం ఎవరినైనా సరే. ఎందుకంటే 4-5 పార్టీలు ఉంటేనే ప్రజాస్వామ్యంగా ఉంటుంది. రెండోది ఒక ఆల్టర్నేటివ్ ఉంటుంది, ప్రజలకి ఉండాల్సింది. రెండోది తెలుగుదేశానికి సాంప్రదాయబద్ధమైన ఓటు బ్యాంకు ఒకటి ఉంది ప్రతి దగ్గర కూడా. ఖమ్మం, సత్తుపల్లి, అశ్వరావుపేట ఆ ఏరియాలో వాళ్ళ కొంత ఆల్రెడీ వాళ్ళు ఫస్ట్ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు వాళ్ళు. అట్లా మన కూకట్పల్లి ప్రాంతాల్లో మైగ్రేటర్స్, ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి ఎక్కువ మంది ఉన్నటువంటి దాదాపుగా బజారేజ్, జూబిలీస్ ఈ ఏరియాలో కూడా మనకి టీడీపీ ప్రభావం కనిపిస్తుంది. ఆ టీడీపీ పార్టీని ఇన్వైట్ చేయడం తప్పేం లేదు. చాలామంది అపోహపడతారు, కానీ ఈ దరిద్రపు సన్నాసుల కంటే కూడా చెప్తున్నా, ఇంకా అది ఎందుకు మొహాటే ఉంది. ఇంత దారుణమైన పరిస్థితుల్లో జర్నలిస్ట్ జైళ్ళల్లో ఏరు చంద్రబాబు నాయుడు గారు పెట్టలేదే. ఆయనే మీరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ దొంగ అని చెప్పి వార్తలు రాసిన రోజులు ఉన్నాయి. తప్పే ఉంది దాంట్లో. తప్పు ఎవరు చేసినా తప్పే, నీకు ఎవరు చేసినా తప్పే. తప్పన్నది ఎలాంటి మనిషి చేసినా తప్పే. అంటే ఆ రోజు లేనటువంటి నిర్బంధాలు ఇప్పుడు స్టార్ట్ అయినంటే ఈ దరిద్రులు పెట్టుకున్నాం మనం తీసుకొచ్చేసి నెత్తిన పెట్టుకుంటే 10 ఏళ్ళు అరాచకం చేసి వదిలిపెట్టారు. చివరికి ఆర్థిక నష్టంతో పాటు మానసిక నష్టంతో పాటు చివరికి ఇంటి దగ్గర బెల్లు కూడా ఎవరైనా వచ్చి బెల్లు కొడితే కూడా భయపడే పరిస్థితికి వచ్చినవి. మన రాష్ట్రంలో మనం ఎట్లా బతకాల్సి వస్తుందని మేము అనుకోవాలి. ఇప్పుడు ఇంకో పార్టీ ఉండడం మంచిదే, ఎందుకంటే ఆల్టర్నేటివ్ పార్టీలు ఉంటేనే వీళ్ళు జాగ్రత్తగా ఉంటారు. మరి ఆంధ్ర పార్టీ, తెలంగాణ పార్టీ అని సెంటిమెంట్ ఏం లేదు. ఇప్పుడు ఆంధ్ర పార్టీలో ఏముందండి? ఇప్పుడు తెలంగాణ పార్టీని ఎదురు పెట్టుకుంటే ఏం చేసిండు? ఏం చేసిండేనా? ఈయన తెలంగాణలో ఎవరైనా ఏది ఎంత నందినాలో కూడా ఈయన నిర్ణయించే పరిస్థితికి వచ్చిండు అన్నట్టు. ఇంకా నేను మిగతా చెప్తే బాగుండదు, కానీ అంత నిర్బంధాలా? నీకు అప్పచెప్పింది ప్రజలు మంచిగా చూసుకుంటున్న అప్పచెప్తే నువ్వు మా ఫోన్ ట్యాపింగ్లు చేస్తుంటేవి, చివరికి మేము చేయకూడని పనులని మాతో నువ్వు చెప్పించడానికి నువ్వు రెడీ అయిపోతేవి. మాకు ఈ దరిద్రాలు అవసరమని ప్రజలు తిరస్కరించారు కామ్గా. ఈసారి అసెంబ్లీలో పోటీ చేయమనండి, వచ్చే అసెంబ్లీకి బీఆర్ఎస్ పరిస్థితి ఎట్టుంటుందో. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ అసలు మీకు డౌట్ ఎక్కర్లే. స్థానిక సంస్థల్లో మళ్ళీ బీఆర్ఎస్ బిచాణ ఎత్తటమే, ఇంకేముండదు. సినిమా లేదు, అయిపోయింది. నేను డిసెంబర్ 3వ తారీఖున 3 గంటల ఇంటర్వ్యూ ఒకటి చెప్పినండి. వీళ్ళు పాతాళానికి వెళ్తారు, చిరికలు పెళ్ళి కదా అని చెప్పిన. అన్నీ జరుగుతున్నాయి, కనిపిస్తున్నాయి కదా. ఇదే అధికారంలో ఉంటే నా మీద పీడియాక్ట్ పెట్టేటోళ్ళు. నాకు చెప్పిండు, ఒక ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు, ఇవాళ 10:30 తర్వాత నువ్వు డిసైడ్ అయిపోయి ఉండు, ఇంట్లో అన్ని రెడీ చేసుకొని పెట్టుకో, నీ ఫ్యామిలీకి సంబంధించినవి, నిన్ను పీడియాక్ట్ పెడతాము, లోపటేస్తాము, 3:30 లిఫ్ట్ చేస్తాను అని చెప్పారు. ఇది అన్నట్టు వాళ్ళ ధైర్యం. ఈడి తిన్నారు కాబట్టి నేను 9:10కే చెప్పేసిన సినిమా అయిపోయింది సార్ అని చెప్పిన లైవ్లోనే. మీ సినిమా అయిపోయింది సార్, స్టార్ట్ అయిపోయింది సార్, పత్రం అన్నా. లేకుండా ఉంటే పీడియాక్ట్లు పెట్టుడేంది సార్? జర్నలిస్టుల మీద పీడియాక్ట్లు పెట్టలేదు, రౌడీ షీట్లు ఓపెన్ చేసుడేంది? ఈ దరిద్రాలు మనకు అవసరమా? ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టుగా, అవును, పక్కవాడు ప్రాంతం వాడు తప్పు చేస్తే అది ఉంది, ప్రాంతం వాడు తప్పు చేస్తే ఇది చేసేయండి, పక్కవాడు తప్పు చేస్తే 4 అనండి, ప్రాంతం వాడు చేస్తే తరివి కొట్టండి అన్నాడు. మరి తరివి కొట్టే పరిస్థితే కదా. ఆ అసెంబ్లీకి ఇప్పుడే చెప్తున్నా కేసీఆర్ గారు అంటే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ టైం సింగిల్ డిజిట్ బీఆర్ఎస్ కేల్కతం దుకాణం అమ్మను. ఇప్పుడే చెప్తున్నా, ఈయన ఓడిపోతారని ఎట్లయితే 6 ఏళ్ల క్రితం చెప్పగలిగానో చాలా స్పష్టంగా మళ్ళీ మీరు ఓడిపోతారు, 74 సీట్లలో డిపాజిట్లు రావని చెప్పినాం. 64 సీట్లకు ప్రజలు ఇచ్చి కొంచెం గౌరవించారు మమ్మల్ని చెప్పాలంటే. అట్లనే ఈసారి సింగిల్ డిజిట్ వస్తే నీకు గొప్ప, సింగిల్ డిజిట్ 9 వస్తే నువ్వు గొప్పోడివి, నువ్వు ఆల్మోస్ట్ ముఖ్యమంత్రివే, నీకు 9 సీట్లు వస్తాయి, అసెంబ్లీ సీట్లు వస్తాయి. మళ్ళీ 3-4 సీట్లు పడిపోతారు, వీళ్ళు చిలికలు పెళ్ళికలు అయిపోతారు సార్. ఎందుకంటే అరాచకవాదులు ఎప్పుడు కూడా అరాచకవాదులేనండి. ఇప్పుడు కేసీఆర్కి నాకు గొడవలు ఉన్నాయి, ఎందుకు మేము నీకు వ్యవస్థ పరంగా విమర్శిస్తే నీకు ఎందుకంత ఉలికిపాటు అంటే నువ్వు తప్పులే జరగలేదని చెప్తావు. నీ స్వయంగా నీ సీఎం రిలీఫ్ ఫండ్ గురించి రాస్తే నువ్వు కేసు పెడితే తర్వాత దాన్ని సిఐడి వేస్తే నేను చెప్పిందంతా కరెక్ట్ అని అక్కడ ఏంది కర్మ? నువ్వు వినరా చెప్తే అసలు ఎప్పుడైనా ఎప్పుడు గొప్పలు కావాలంటే వినాలి సార్, చెప్పింది వినాలా. పేపర్లో రాసినాం, రికార్డెడ్ రాసినాం కదా, ఒక వార్త రికార్డెడ్ రాస్తే దానికి ఆధారం ఉంది కదా. ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటాడండి అరెస్ట్ చేసినప్పుడు, దీని ఆధారం ఎక్కడుందని అడిగాడు, 2వ పేజీలో చూసుకోండి, లోపల పేజీలో చూసుకోండి అన్న. ఒక ఐఏఎస్ల గురించి రాసినప్పుడు 9 మంది బ్యాచ్ ఉంది, ఒక దొంగల బ్యాచ్, అది కూడా వాళ్ళందరూ ఇదే పని అన్నట్టు చేస్తే ఎక్కడుంది ఎవిడెన్స్ అంటే 2వ పేజీలో చూసుకోండి, లోపల ఏంటంటే అది ఫ్రంట్ పేజ్ ఎందుకు పెట్టలే అంటాడు. ఓరి అమ్మ ఏడు దిమాకి వీడికి ఎట్ట వాడు మళ్ళీ ఐపీఎస్ మళ్ళీ ఏదనంటే మళ్ళీ ఫీల్ అవుతారు.
మన ఎవిడెన్స్ పెట్టినా లేదనేది ఇంపార్టెంట్. అంటే తర్వాత పేజీలో రాస్తాం కదా, అంతా ఫ్రంట్ పేజీలో పెట్టలేం కదా. ఈసారి గడ్డి పెట్టినట్టు అన్ని ఫ్రంట్ పేజీలో పెడతాను, ఒకటే పేజీ ప్రింట్ చేయటం మొదలుపెట్టిన కొన్ని చోట్ల. అట్లా అంటే ఏమైందంటే వ్యవస్థను నిర్వీర్యం చేశాడు కాబట్టి వీళ్ళు బనికిరానోడు సార్, మనకొద్దు. ఆంధ్ర పార్టీ అయినా ఇంకోటి అది పాకిస్తాన్ పార్టీ కాదే, పక్క పార్టీనే కదా. ఈయన బీఆర్ఎస్ పెట్టి కూడా దిగినోడే కదా. మరి తెలంగాణ పార్టీ అని చెప్పాడు రానికుండా లేరే. అది నా 2-4 దూరం అంటారు చూసారు వీళ్ళు, వీళ్ళకి 14 ఉంటాయి అన్నట్టు. అవకాశం వస్తే అటు, అవకాశం లేకుంటే ఇటు మాట్లాడతారు.